ప్రయాణికులకు గుండెపోటు ప్రైవేట్ ట్రావెల్స్కు గుడ్ న్యూస్గా తయారైంది పండుగ సీజన్. దారి దోపిడీగాళ్లు కూడా పాల్పడని విధంగా ప్రయాణికులను దోచేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్. దసరా పండుగ సీజన్ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వసూలు చేస్తూ ప్రయాణికులకు కంట నీరు తెప్పిస్తున్నారు. ప్రైవేట్ దోపిడీపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, దసరా సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డదిడ్డంగా దోచుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? సతీష్, దసరా పండుగ వచ్చిందంటే చాలు, అంటే ఏ పండుగ వచ్చినా కానీ ప్రైవేట్ ట్రావెల్స్ ముందస్తుగానే ఛార్జీలు పెంచేసి ప్రయాణికులపై తీవ్ర భారాన్ని పెడుతున్నారు. ఈ వారం రోజులు పండుగ ఉండగానే ఇప్పటి నుంచి, అంటే ఈ రోజు నుంచి ప్రయాణికులకు సంబంధించిన టికెట్ల ధరను విపరీతంగా పెంచేశారు. అంటే దాదాపు రెట్టింపు ధరను ప్రయాణికుల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పైగా నెల రోజుల కిందటే ఈ ఆన్లైన్ లో రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ కూడా రెట్టింపు ధరనే వాళ్ళు చూపించడం గమనార్హం. ఎందుకంటే ఆన్లైన్ లో తీసుకున్న తర్వాత పండుగ 22వ తారీఖు నాడు ఉంటే 21వ తారీఖు నాడు చేసుకున్నటువంటి బుకింగ్ టికెట్ల పైన కూడా దాదాపు 500 టికెట్ ధర ఉంటే 1000-1200 రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా ఆన్లైన్ లో ఈ రోజు వెళ్ళాలంటే కూడా 500 రూపాయల టికెట్ ఉన్నదానికి 800-900 రూపాయల ధర వెచ్చించాల్సి వస్తుంది. ఇప్పటికీ ప్రయాణికులు అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వచ్చిందంటే మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ నే నమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉండడం, ట్రైన్లలో రిజర్వేషన్ లాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రైవేట్ ట్రావెల్స్ దీన్ని అదునుగా తీసుకొని విపరీతంగా ధరలు పెంచేస్తున్నారు. ఒకవేళ పండుగ రోజు వెళ్లాల్సి వచ్చిందంటే మాత్రం టికెట్ ధర 500 ఉన్నది 2000 వరకు పలికే అవకాశం ఉందని చెప్పి స్వయంగా ట్రావెల్స్ ఏజెంట్లే చెప్తున్నారు. అంటే విపరీతంగా ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా తిరుపతి, ఇటు నెల్లూరు వీటికి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ దారులు కూడా టికెట్ బుకింగ్ కోసం ఏజెంట్ల దగ్గరికి వెళ్తే ఇప్పటికే దాదాపు 2 ధర వసూలు చేస్తున్నారు. ఈ రోజు 500 రూపాయల టికెట్ ధరని 800 రూపాయల లాగా వెచ్చిస్తున్నారు. అంటే వారం రోజుల ముందు నుంచే దోపిడీకి ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయత్నిస్తున్నారు. ఇంకా వారం రోజులు పండుగ ఉన్న సందర్భంగా ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ కొన్ని ప్రైవేట్ బస్సులను కూడా తీసుకొచ్చి, అంటే కొన్ని నడపని మూలకు ఉన్న బస్సులను కూడా వాళ్ళు రెడీ చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. దీనితో ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి కూడా లేకపోవడం, ప్రైవేట్ ట్రావెల్స్ కు అదనుగా అధికారులు కూడా స్పందించకపోవడాన్ని ప్రయాణికులు అయితే తప్పుపడుతున్నారు. సతీష్. ఓకే శివశంకర్, థ్యాంక్ యూ.